Hello everyone. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెరీ గుడ్. సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా IELTS కోసం చెప్తాను, నెక్స్ట్ వీడియోలో నేను ఎట్లా ప్రిపేర్ అయ్యాను, నాకు 7.0 బ్యాండ్ ఎట్లా వచ్చింది అని చెప్పి. సో బిఫోర్ గివింగ్ IELTS ఒక కంప్లీట్ మనకి ఐడియా ఉండాలన్నమాట. అకాడమిక్ IELTS ఇద్దామని అనుకుంటున్నామా లేకపోతే జనరల్ IELTS ఇద్దామని అనుకుంటున్నామా అని చెప్పి. ఒకవేళ అకాడమిక్ అయితే అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి, అండ్ జనరల్ అయితే మనకి ఉన్న ఇంగ్లీష్ స్కిల్స్ ఎట్లున్నాయి అది మనం ప్రూవ్ చేసుకుని అక్కడికి వెళ్ళి జాబ్ చేయడానికి అనమాట. ఓకే, వీళ్ళు వేరే కంట్రీ నుంచి వచ్చిన ఇంగ్లీష్ స్కిల్స్ బాగానే ఉన్నాయి కాబట్టి వీళ్ళని జాబ్కి కన్సిడర్ చేయొచ్చు అని చెప్పి మనం జనరల్ రాస్తే వాళ్ళకి అర్థమవుతుంది. సో 2 kinds ఆఫ్ ఇవి మనం ముందు చూసుకోవాలన్నమాట. సో నేను వేరే కంట్రీకి వెళ్ళి మాస్టర్స్ చేద్దామని అనుకున్నా, అందుకని అకాడమిక్ రాశాను. సో అకాడమిక్లో మొత్తం 4 sections ఉంటాయి: లిజనింగ్, రైటింగ్, రీడింగ్ అండ్ స్పీకింగ్. సో ఒక జనరల్లో కంప్లీట్గా ఇవే సెక్షన్స్ ఉంటాయా ఏంటి అని నాకు అంత ఐడియా లేదు, ఎందుకంటే ఐ డిడ్ంట్ గివ్ ఇట్ అంటిల్ యూ టెల్ మీ సంథింగ్ దట్ నాకు ఇవి కావాలి, టెల్ మీ అబౌట్ దిస్ థింగ్ అని చెప్పి నాకు తెలియదు కదా. సో మా కమెంట్ సెక్షన్లో అన్న కమెంట్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో అన్న లెట్ మీ నో. అప్పుడు నేను జనరల్ రాసిన వాళ్ళని అడిగి ఐ లెట్ యూ నో వాట్ ఆర్ ద స్టేజెస్ అండ్ స్టెప్స్ ఫర్ రైటింగ్ జనరల్ ట్రైనింగ్. ఓకే, సో లిజనింగ్, రైటింగ్, రీడింగ్, స్పీకింగ్లోకి వచ్చేస్తే ఫస్ట్ నేను ఎట్లా ప్రిపేర్ అయ్యాను, నాకు 7.0 బ్యాండ్ ఎలా వచ్చింది అని ఫస్ట్ డిస్కస్ చేస్తే, ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టే కంప్లీట్గా నాకు ఇంగ్లీష్ ఫస్ట్ బేసిక్స్ నుంచి డెవలప్ చేసుకోవాలని నాకు అర్థమైందనమాట. సో అందుకని బేసిక్స్ నుంచి కాన్సన్ట్రేట్ చేశాను. IELTS ఇద్దామని అనిపించినప్పుడు నేను అనుకున్నా, ఓకే ఎగ్జామ్కి మన ప్రిపరేషన్కి మధ్యలో చాలా గ్యాప్ ఉండాలి కాబట్టి అట్లీస్ట్ ఒక 3-4 months గ్యాప్ అన్నా ఉండాలి మినిమం అని చెప్పి మార్చ్లో ఎగ్జామ్ రాయిద్దామని అనుకుని డిసెంబర్లోనే అప్లై చేశాను. సో మార్చ్లో డేట్ పెట్టుకుని డిసెంబర్లోనే అప్లై చేశాను అనమాట. IELTSతో మీకు ఉండే ఒక ఆపర్చునిటీ ఏంటంటే ఎగ్జామ్ డేట్ వాళ్ళు ఇచ్చి మనం రాయడం కాదు, మనమే చూస్ చేసుకోవచ్చు. డేట్ అండ్ మంత్ అన్నీ మనమే చూస్ చేసుకోవచ్చు అనమాట. టైమింగ్స్ మాత్రం వాళ్ళు చెప్తారు ఎప్పుడు రాయాలి అని చెప్పి. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ అడ్వాంటేజ్. సో మనకి కరెక్ట్గా ఆ టైం ఉంటుంది అని తెలుసు కాబట్టి మనం ఇప్పటి నుంచి ప్రిపేర్ అయిపోవచ్చు. సో కొంతమంది 5-6 months ముందుకి పెట్టుకుంటారు, కానీ ఎక్స్టెండెడ్ ప్రాసెస్ వలన ఎగ్జామ్కి అంత కాన్సన్ట్రేషన్ ఉండదేమో అని నాకు అనిపించి, సరే 3 months ఉంటే ఐ కెన్ డూ బెటర్ అని నేను 3 months పెట్టుకున్నా. రిమైనింగ్ ఇట్ డిపెండ్స్ అపాన్ యూ. కమింగ్ టు సెక్షన్స్, లిజనింగ్ సెక్షన్ ఏంటంటే మనకి ఒక హెడ్ఫోన్స్ ఇస్తారు, మనం హెడ్ఫోన్స్ పెట్టుకుంటాం అనమాట. అందులోని మొత్తం ఇంగ్లీష్ స్పీచ్ కానీ లేకపోతే వర్డ్స్ అవన్నీ అడుగుతారు, మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తారు, మనం రాయాలి. అవి నేను ఎట్లా డెవలప్ చేసుకున్నాను అంటే, నార్మల్గా ఒకసారి మనం బ్రిటిష్ కౌన్సిల్లో కానీ లేకపోతే వేరే వెబ్సైట్స్లో కానీ IELTSకి అప్లై చేసినప్పుడు మనకి ఇంటికి ఒక బుక్ వస్తుంది అనమాట. 14-15 daysలో వచ్చేస్తుంది అప్లై చేసినప్పుడు. సో ఆ బుక్లో మనకి మాక్ టెస్ట్స్ ఉంటాయి, ఎట్లా రాయాలి IELTS కంప్లీట్ హిస్టరీ అదంతా ఉంటుంది. సో ఆ బుక్లో లిజనింగ్ సెక్షన్లో మనం ఏం ప్రిపేర్ అవ్వాలి అవన్నీ కూడా ఉంటాయి. అండ్ అవి కాకుండా నేను వెబ్సైట్ చూసేదాన్ని, IELTS బై లిజ్ అని చెప్పి ఒక ఆమె చెప్పేవాళ్ళు వెబ్సైట్ ఉండేది, ఆమెకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. అండ్ అలానే వేరే IELTS ప్రిపరేషన్ వెబ్సైట్స్ కూడా ఉంటాయి కదా. సో వాటిల్లో కూడా వెళ్ళి ఆ స్పీచెస్ ఏంటి నేను హెడ్ఫోన్స్ పెట్టుకుని విని, సో ఈ మాక్ టెస్ట్ పేపర్లు వీటి మీద రాసేదాన్ని. సో లిజనింగ్ అట్లా ప్రాక్టీస్ చేశాను. రీడింగ్ సెక్షన్కి వచ్చేసరికి మనకి చిన్నప్పుడు పారాగ్రాఫ్ రైటింగ్ అట్లా ఉంటాయి కదా, సో సేమ్ అట్లానే ఉంటుంది అనమాట రీడింగ్ కూడా. కాకపోతే చిన్న చిన్న పారాగ్రాఫ్లు ఉండవు, పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు ఉంటాయి అండ్ కాంప్లికేటెడ్ ఇంగ్లీష్ ఉంటుంది. సో మేక్ ష్యూర్ దట్ మీ ఇంగ్లీష్ మీనింగ్స్ అన్నీ చక్కగా అర్థమవుతున్నాయి అని చెప్పి, సో రోజు న్యూస్ పేపర్ చదవటము లేకపోతే డిఫరెంట్ బుక్స్ చదివి అందులో ఎట్లాంటి మీనింగ్స్ వస్తున్నాయి అని చూసుకోవటము, అవి చేయటం హెల్ప్ చేశాను నాకు. సో ఇట్లా కాంప్లికేటెడ్ వర్డ్స్ అవన్నీ కూడా అర్థమయ్యేవి. సో ఈ రీడింగ్ సెక్షన్కి వచ్చేసరికి ఏంటంటే టైం లిమిట్ ఉంటుంది మనకి ప్రతి సెక్షన్కి. సో టైం లిమిట్ ఎంత ఉంటుంది అని చెప్పి మనకి అన్ని బుక్లో మెన్షన్ చేస్తారు.
అన్నిటికీ కూడా 1 hour ఆర్ లెస్ దాన్ 1 hour ఉంటుంది. అంతకుమించి మీకు టైం లిమిట్ ఇవ్వరు ఏ సెక్షన్ రాయడానికి. సో రీడింగ్ వచ్చేసరికి ఏంటంటే పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ కాబట్టి మొత్తం చదివేసి గుర్తుపెట్టుకోవడం అనేది అంత ఈజీ పద్ధతి కాదు. సో నేనేం చేసేదాన్ని, పారాగ్రాఫ్లో ప్రతిదీ నాకు ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ అని అనిపిస్తే అండర్లైన్ చేసుకునేదాన్ని, అండ్ కీ పాయింట్స్ అని అనిపిస్తే రౌండ్ చేసుకునేదాన్ని. సో అట్లా మొత్తం పారాగ్రాఫ్ చదివేసిన తర్వాత క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి ఓకే, మనం ఇది అండర్లైన్ చేసుకున్నాం కదా, సో ఈ సెక్షన్ అక్కడ ఉంది అని చెప్పి ఈ క్వశ్చన్ బట్టి మనం అక్కడ ఎత్తుక్కొని ఆ ఆన్సర్ తెచ్చి ఇక్కడ రాసుకోవచ్చు. సో అట్లా మనం చదువుకునేటప్పుడు ఎట్లయితే అండర్లైన్ చేసుకుంటామో రీడింగ్ చేసేటప్పుడు కూడా అట్లా అండర్లైన్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే నేను రాసింది ఆఫ్లైన్ మోడ్, సో మనకి క్వశ్చన్ పేపర్ చేతికే ఇచ్చేస్తారు, ఇట్స్ బెటర్. ఆన్లైన్ మోడ్ రాస్తే అప్పుడు మీకు కష్టం అవుతుంది. సో అప్పుడు కూడా ఓకే, కీవర్డ్స్ పక్కన రాసుకొని పెట్టుకోవచ్చు మీ రఫ్ షీట్ మీద. కానీ ఆఫ్లైన్ నేను ప్రిఫర్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. అండ్ ద థర్డ్ సెక్షన్ ఇస్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్ సెక్షన్. ఇందులో ఏంటంటే మొత్తం 2 టాస్క్స్ ఉంటాయి, టాస్క్ 1 అండ్ టాస్క్ 2. ఇవి చాలా బాగా గుర్తుపెట్టుకోండి. టాస్క్ 1లో 150 వర్డ్స్ కంటే ఎక్కువ ఉండాలి, టాస్క్ 2లో 250 వర్డ్స్ కంటే ఎక్కువ ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే డిస్క్వాలిఫై అయిపోతారని కాదు, కానీ అంత కన్సిడర్ చేయరు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, మ్యాండేటరీ అని వేసుకోండి. ఇంకా 150 అండ్ 250 ఇన్ టాస్క్ 1 అండ్ టాస్క్ 2. ఏంటంటే ఒక టాపిక్ ఇస్తారు మనకి, ఆ టాపిక్ని బట్టి మన ఎస్సే రైటింగ్ ఉంటుంది కదా, అట్లానే. సో ప్రతిదీ గమనిస్తారు, మీ హ్యాండ్ రైటింగ్ ఎట్లా ఉంది, మీ స్పెల్లింగ్స్ ఎట్లా ఉన్నాయి, సో టైంని ఉపయోగించుకొని కరెక్ట్గా 150, 250 రాసారా లేదా, ఎవ్రీ సింగిల్ పాయింట్ ఈస్ టేకెన్ కేర్ ఇన్ దట్ సెక్షన్. సో గమనించండి. నేనేం చేశానంటే ముందే 150, 250 నాకు ప్రాక్టీస్ అవ్వాలి కాబట్టి రఫ్ షీట్స్ తీసుకుని, నార్మల్ ఇట్లా రూల్ షీట్స్ తీసుకుని ఒక టాపిక్ నేనే అనేసుకుని ఆ టాపిక్ మీద రాసి ప్రాక్టీస్ చేసేదాన్ని అనమాట. సో ఈ టాపిక్స్ మీకు కావాలి అంటే ఆన్లైన్లో దొరుకుతాయి, లేకపోతే మీకు ఇచ్చిన బుక్లెట్లో కూడా ఉంటాయి, యూ కెన్ గో త్రూ ఇట్. ఫైన్. సో లాస్ట్ సెక్షన్ అందరికీ కొంచెం టఫ్గా అనిపించే సెక్షన్ స్పీకింగ్. సో స్పీకింగ్ ఏంటంటే జనరల్గా మనం చెప్పలేమన్నమాట. మనం అప్లై చేసిన డేట్కి 1 week ముందు పడవచ్చు మనకి స్లాట్, 1 week తర్వాత పడవచ్చు, సేమ్ డే పడవచ్చు. అది మన చేతిలో ఉండదు. 15 days ముందర, మీ ఎగ్జామ్కి 15 days ముందర అది మనకు చెప్తారు మెయిల్ ద్వారా. సో 15-20 days ముందే మీకు మెయిల్ వచ్చేస్తుంది. అందులో టైమింగ్స్ ఏంటి, ఎక్కడికి రావాలి, ఏ థాట్స్లో మీకు పడుతుంది, ఏ వెన్యూ ఏంటి, ప్రతి డీటెయిల్స్ అక్కడ ఉంటాయి. సో నో నీడ్ టు వరీ. అసలు ప్యానిక్ అయిపోతూ ఉంటాం, ఇంకా 10 days ఉంది, 1 week ఉంది, మనకి ఇంకా ఏం రాలేదు అని చెప్పి. సో అట్లా ఏం వద్దు, 1 week ముందు వచ్చేస్తుంది. సో డోంట్ వరీ. ఖచ్చితంగా మీరు డబ్బులు కట్టారు కదా, ఖచ్చితంగా మీకు వస్తుంది. లేకపోతే మనకి కాల్ సెంటర్ నంబర్స్ ఉంటాయి, వాటికి కాల్ చేసి లేకపోతే ఈమెయిల్ చేసి మనం కనుక్కోవచ్చు. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. అండ్ సో స్పీకింగ్ వచ్చేసరికి ఏంటంటే నాకు 1 week తర్వాత పడింది. సో నాకు 1 week గ్యాప్ ఉంది కదా అని చెప్పి నేను అంత ప్రెషర్ పెట్టలేదన్నమాట దాని మీద. సో ఫస్ట్ కంప్లీట్గా లిజనింగ్, రైటింగ్, రీడింగ్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. అండ్ దెన్ 1 week ఫుల్గా స్పీకింగ్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నేను ఇంగ్లీష్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని నేను చెప్పినట్టు సేమ్ నేను అవే చేశాను, అంతకుమించి ఇంకేం చేయలేదు. సో దాంతోపాటు కొంచెం ఇంకా కాన్ఫిడెంట్గా మాట్లాడడం అనమాట. సో ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. దిక్కులు చూస్తూ మాట్లాడితే ఓకే వీళ్ళకి టెన్షన్ పడుతున్నారని చెప్పి వాళ్ళకి అర్థమైపోతుంది. సో నేను ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసి వాళ్ళు ఏం క్వశ్చన్ అడిగినా సరే స్పాంటేనియస్గా ఆన్సర్ చేయటం, ఇట్లాంటివి చేస్తే డెఫినెట్లీ యుల్ గెట్ త్రూ ద ఎగ్జామ్. సో నేను జస్ట్ బ్రీఫ్ అవుట్ చేద్దామని అనుకున్నా. ఒకవేళ మీకు డీటెయిల్డ్గా కావాలి ఇన్ఫర్మేషన్ అనుకున్నా, లేకపోతే పార్ట్గా ఇంగ్లీష్లో చెప్పండి, వీఆర్ నాట్, మాకు తెలుగు అర్థం కాదు అని అనుకున్నా, సో వాట్ ఎవర్ యువర్ క్వైరీ ఈజ్ లెట్ మీ నో. నాకు కింద కమెంట్ సెక్షన్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా ఐల్ ట్రై టు హెల్ప్ యూ అవుట్ విత్ IELTS. Thank you so much for watching. Stay tuned until my next video. Bye.